హాయ్ బేబీ, కమ్ టు దుబాయ్. దుబాయ్ లొకేషన్ ఉన్నానండి. హాయ్ యస్. సో మొత్తానికి మేము దుబాయ్ చేరుకున్నామండి. ప్రస్తుతానికి మా షిప్ యాంకరింగ్లో ఉంది. యాంకరింగ్ అంటే ఏం లేదండి, షిప్ స్టాండ్ బైలో ఉందన్నమాట. ఇది వచ్చి మాకు దగ్గరగా ఉన్న పోర్ట్ ఏరియా. దీని పేరు వచ్చి వరల్డ్ దుబాయ్. చాలా షిప్స్ వస్తూ ఉంటాయండి ఇక్కడికి. సో మాకు షోర్ లీవ్ ఇచ్చారు. షోర్ లీవ్ అంటే మాకు బయటకు వెళ్ళడానికి పర్మిషన్ అండి. సో బయటకు వెళ్ళడానికి మాకు హ్యాపీగా ఉంది. దగ్గరలో ఏందుందని చూస్తే మాకు మంచి మసీద్ కనపడిందండి. దీని పేరు వచ్చి మస్క్యూ మసీద్ అల్ హుదైబా అండి. ఇదొక అల్ హుదైబా అంటే ఒక చిన్న కమ్యూనిటీ అండి. వాళ్ళు ఒక నమాజ్ చేసుకోవడానికి మంచి మసీదు కట్టాడండి. చుట్టుపక్కల వచ్చి చాలా ప్రవర్తో నిండిపోయండి బాగా. ఇక్కడ చాలామంది వస్తారు, జాగింగ్ చేసుకుంటూ ఉంటారు. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. దుబాయ్లోనే మంచి లొకేషను ఇది. దగ్గరలో మన రషీద్ పోర్ట్కి దగ్గరలో ఉందన్నమాట ఇది. సో మేము అందుకే వెళ్ళాము. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. 1 అవర్ అక్కడే కూర్చున్నాను నేను. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయండి. ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే రూల్స్ ప్రకారము ఇమీడియట్గా క్లియర్ అయిపోతూ ఉంటాయి. ఇంకా దుబాయ్ గురించి చెప్పాలంటే దుబాయ్ అనేది ఒక రంగుల ప్రపంచం అండి. ప్రతి బిల్డింగు 3D ప్రింటింగ్లో ఉంటుంది. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సరౌండింగ్స్ కానీ, ట్రాఫిక్స్ కానీ, ఈవెన్ మెడికల్ ఫీల్డ్ కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి. మీకు ఒక తెలుసా, పోలీస్ కారు కూడా సరే లగ్జరీ కార్స్ ఎలా ఉంటాయో అలా ఉంటాయండి. సో అర్థం చేసుకోండి ఎంత డెవలప్మెంట్ అని. మరి ఇటు బయటకు వచ్చాం కాబట్టి ఇక్కడ సత్వా దగ్గర అది ఒక ఏరియా అండి. అది ఎలక్ట్రానిక్ మొబైల్స్ కానీ చిన్న చిన్న ప్రోడక్ట్స్ కానీ చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతాయంట. సో అక్కడికి వెళ్తున్నాను. సో అక్కడ ఎలాంటి ఏ ప్రైస్లో ఉంటాయో ఒకసారి చూసేద్దాము. ఓకే వ్యూవర్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.